Well, I thank you. It's always a pleasure to be here. I'm always glad to see your faces and celebrate our Lord and Savior. I love worshiping with you as we begin to prepare our hearts and as we just go before the Lord now in prayer to say thank you, Father, for your presence in this place today. Prepare our hearts and our ears and our eyes, Lord God, to hear what the Spirit of the Lord is saying. I pray, Lord, as I surrender every word and every thought that I'm going to release in your name for your glory, for your will. In Jesus' name, amen. Thank you. So we know recently, just this past week, we celebrated the resurrection of Jesus Christ. మరి పోయిన వారంలో మనము ఆ యొక్క యేసుక్రీస్తు మరణాన్ని జయించి లెగిచినటువంటి ఆ దినాన్ని మనం జరుపుకున్నాం. But that's not the end of the story, that's the beginning. మరి అయితే అక్కడతో యేసు ప్రభు మరణించారు, సమాధిలో పెట్టబడ్డారు, తిరిగి లేచారు, అక్కడితో అయిపోలేదు. కానీ అక్కడే ఆ యొక్క ఆయన చరిత్ర అక్కడే ప్రారంభమైందండి. ఆమేన్. Your worship song ties in to the message when we sang, "Open the eyes of my heart, Lord, మరి because I want to see you." ఆ యొక్క ప్రారంభంలో ప్రభువా నా కన్నులు తెరువు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అనేటువంటి పాట మనం విన్నామండి. ఆ పాట ఈరోజు వర్తమానానికి ఆ యొక్క చెందినటువంటిది అనేటువంటిది అమ్మగారు చెప్తా ఉన్నారు. ఆమేన్. Amen. Because the New Testament gives us many stories of real encounters with the risen Christ. ఎందుచేతంటే ఆ యొక్క నూతన నిబంధనలో, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఆ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. He was seen in different places. ఆయన 3.5 సంవత్సరాలు, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళారు. Different settings. అనేక మంది ఆ యొక్క ఆకలితో ఉన్న వారికి అనేక వేల మందికి ఆయన భోజనాన్ని పెట్టారు. To different kinds of people. ఆయన మత భేదము కానీ, ప్రాంతీయ భేదము కానీ, కుల భేదము కానీ ఏమీ లేకుండా అన్ని ప్రాంతాల వారిని సమానంగా ఆయన ప్రేమించారు. Some of those people were grieving. అయితే కొంతమంది ప్రజలు ఆయన చేస్తున్నటువంటి పనులు వారు నచ్చక చాలా సణుక్కునేటువంటి వారు. Some were afraid. ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి, ఆయన చెప్తున్నటువంటి మాటలను చూసి చాలా మంది భయపడ్డారు, ఏమవుతుందో మా పరిస్థితి అనేటువంటిది. Some were confused. అయితే కొంతమంది అయితే ఏంటి ఎవరు చెప్పని విషయాలు చెప్తా ఉన్నారని వాళ్ళు చాలా అయోమయంలో పడిపోయారు ఆయన మాటలు విని, ఆయన పనులు చూసి. Some were skeptical. కొంతమంది అయితే వారు ఆ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినటువంటి విధంగా వారు ఆ యొక్క సరిగా వారు చూడలేని స్థితిలో వారు ఉండేటువంటి వారు. And one was even an active enemy. అయితే ఆ యొక్క ఆ యొక్క మనందరి యొక్క శత్రువు, అపవాది అయినటువంటి ఆ యొక్క వాని యొక్క వారు వాని సంబంధమైనటువంటి వారు ఆయన నమ్మలేనటువంటి వారుగా ఉండేటువంటి వారు. But that is the point. చూడండి పిల్లారా, అదే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. అది మనం బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. The risen Jesus did not appear only once. ఆ యొక్క మృతుల్లో నుంచి ఆ యొక్క జయించి పునరుద్ధానుడైనటువంటి యేసు ఏదో ఒకసారి కనపడి ఆయన వెళ్ళిపోయినటువంటి వాడు కాదు. ఆయన చాలా రోజులు చాలా మందికి ఆయన కనిపించారు. He appeared again and again and again. ఇంచుమించు 500 మందికి ఆయన ఆ 40 దినాలు వారి మధ్యలో ఉంటూ వారందరికీ కూడా కనిపించి వారితో మాట్లాడినట్లుగా, వారితో భోజనం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. He turned sorrow into rejoicing. ఆయన ఆ ప్రజల్లో ఉన్నటువంటి విచారాన్ని తీసివేసి వారికి ఆనందంతో ఆయన వారిని నింపినటువంటి దేవుడు. Fear into courage. వారిలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి వారిని ధైర్యంతో నింపేటువంటి వాడు. And doubt into worship.
అయితే వారిలో ఉన్నటువంటి అనుమానాన్ని తీసివేసి మరి వారి ఆ యొక్క అనుమానాన్ని ఆరాధనగా మార్చినటువంటి దేవుడు. ఆమేన్. These are some of the reasons why the early believers మరి ఇందులో మనము ప్రారంభంలో మరి మరి మొట్టమొదటి శతాబ్దంలో జరిగినటువంటి మరి దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాలను మనం పరిశీలించినట్లయితే they became so certain that Jesus had truly conquered death. మరి వారందరూ కూడా వారి కళ్ళారా వారు చూసి మరి వారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు కదా, మరి యేసయ్య మరణించడము మరి సమాధి గెలిచి తిరిగి లేవడం అనేటువంటిది కట్టుకట్ట కాదు, అది నిజంగా జరిగింది అని వాళ్ళు కళ్ళారా చూసి వారు సాక్ష్యం చెప్పారు. Each encounter reveals something about the resurrection. మరి ఈ విధంగా మరి ప్రతి ఒక్క మరి పునరుద్ధానము గురించినటువంటి సంబంధించినటువంటి వారు చెప్పుకున్నటువంటి మాటలన్నిటిలో but it also reveals something about the character and mission of Jesus Christ. మరి ఇక్కడ పునరుద్ధానము మరి ఆయన సజీవుడిగా మరణాన్ని గెలిచి తిరిగి లేవడముతో పాటు మరి యేసయ్య యొక్క మరి ఆయన మంచితనము, ఆయన జీవిత విషయాలు, ఆయన యొక్క మరి లక్షణాలు, మరి గుణ లక్షణాలు, వీటన్నిటి గురించి కూడా వారు చెప్పేటువంటి వారు. He doesn't just prove that he is alive. మరి ఆయన ఇదిగో నేను మరి సజీవుడిగా నేను ఉన్నాను అని కేవలము అది మాత్రమే చెప్పి వారికి మరి వారిని మరి ఒప్పింప చేయాలని మాత్రమే ప్రయత్నం చేయలేదు. He teaches. మరి వారికి మరి ఇంకా స్వర్గరాజ్య విషయాలను, దేవుని రాజ్యం యొక్క విషయాలను అనేకము మరి వారికి బోధించారు. ఆమేన్. He restores. మరి కొంతమంది ఎవరైతే మరి మరి కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, నేను యోగ్యుడిని కాదు అనేటువంటి విధంగా బాధపడుతూ ఉన్నారో వారిని తిరిగి ఆయన బలపరిచి లేవనెత్తినటువంటి దేవుడు. ఆమేన్. He commissions. ఆయన తన శిష్యులందరికీ కూడా ఒక బాధ్యతను అప్పగించి ఒక ఆజ్ఞను ఆయన ఇచ్చి మరి మీరు ఈ విధంగా చేయాలి, నా కొరకు మీరు ఈ విధంగా సాక్షులుగా ఉండాలి అని ఒక గొప్ప బాధ్యతను ఇచ్చారు. And he prepares his followers for what comes next. మరి ఆయన వెంబడించే శిష్యులైనటువంటి వారిని, అపోస్తలులైనటువంటి వారిని వారి జీవితాల్లో భవిష్యత్తులో ఏమేమి సంభవించబోతుంది అనేటువంటి విషయాలు వారికి బోధించారు. His resurrection is the beginning of the church's witness to a living king. మరి ఈ సజీవుడైనటువంటి రాజుకు మరి సాక్షార్థమైనటువంటి వారిగా ఉండడానికి మరి ఆ మొట్టమొదటి మరి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి శిష్యులు, అపోస్తలులు, విశ్వాసులు మరి వారి ద్వారా ఈ ప్రపంచమంతా కూడా దేవుని సువార్త ప్రకటించబడింది. So we're gonna look at some examples of when we see him. మరి ఈ విధంగా ఆయనను మరి ఎప్పుడైతే మరి ఆయన ఇతరులకు మరి కనిపించారో అప్పుడు జరిగినటువంటి విషయాలు కొన్ని మనం ఇక్కడ ఆలోచిద్దాం. We won't be able to read all the scriptures, but I'll give them to you so you can research them on your private time. మరి ఇక్కడ అన్ని వచనాలు మరి వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి కొన్ని వచనాలు మీరు రాసుకోండి, అవి మీరు సమయం ఉన్నప్పుడు మరలా వాటిని చదువుకోవడానికి బాగుంటుంది. అయితే కొన్ని విషయాలను మాత్రమే నేను వర్ణిస్తాను. His first appearance to a specific follower, మరి ఆయన మొట్టమొదటిసారిగా ఆయనకు బాగా ఇష్టమైనటువంటి ఆయన వెంబడించే శిష్యుల దగ్గరికి ఆయన వెళ్ళారు. is found in John the 20th chapter verse 11 through 18. మరి యోహాను సువార్త 20వ అధ్యాయము మరి 11 నుంచి మరి 18 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. And Mark chapter 16 verse 9. మరి మార్కు సువార్త మరి 16వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం ఆ విషయాలు మనం చూస్తాం. And that first appearance was to Mary Magdalene. అక్కడ మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క మగ్దలైన మరియకు ఆయన దర్శనమిచ్చి ఆమెతో మాట్లాడారు. When she came to the tomb,
She wasn't there in triumph or victory. మరి ఆమె ఆ యొక్క సమాధి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మరి ఆమెకి తెలియదు, ఆమె విచారంతో వస్తూ ఉంది. ఆ విచారము కొట్టివేయబడి సంతోషముగా ఒక జయకరమైనటువంటి మరి వర్తమానం ఆమెకు వినపడుతుందని ఆమెకు తెలియదు. She is there broken by grief. ఆమె యేసయ్యని ఎంతగానో ప్రేమించింది కాబట్టి ఆయన అయ్యో చనిపోయారు, ఆయన్ని మరి ఆయన మనం ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో మరి ఆయన్ని మరి ఆ యొక్క మరి మరి అక్కడ వేసి ఆయనకి ఉంచి రావాలి అని వచ్చింది. కానీ ఆమె ఎంతో విచారంలో ఉంది. ఆమె అది ఒక సంతోషమైన కరమైనటువంటి దినంగా మారుతుందని ఆమె ఎంత మాత్రం అనుకోలేదు. And she assumes his body had been taken. మరి అయితే ఆమె ఎంతో విచారంతో అక్కడికి వచ్చింది, దుఃఖంతో ఉంది యేసయ్య చనిపోయారని. అయితే అక్కడికి వచ్చేసరికి ఇంకా దుఃఖం పెరిగిపోయింది. ఆ యొక్క యేసయ్య ఉండవలసినటువంటి ఆ యొక్క మరి పార్థివ దేహం అక్కడ లేదు, ఎవరో తీసుకెళ్ళిపోయారు అనుకుంటా ఉంది. Her first instinct is not faith but loss. మరి అయితే ఆ యొక్క ఆమె చెయ్యాలనుకున్నటువంటి పని అంతా యేసయ్యను చూడాలి, ఆయనకు సుగంధ ద్రవ్యాలు ఆయన సమాధి దగ్గర పెట్టాలి, ఇవన్నిటికి ఆమె ఎందుకు ఈ కార్యాలన్నీ చేసిందంటే ఆమె ఎక్కువగా క్షమించబడింది కాబట్టి, ఎక్కువగా ఆమెను ప్రేమిస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. But then Jesus speaks her name and everything changes. మరి యేసయ్య మరి ఆ యొక్క ఆ మరియను మరి ఆమెను పేరు పెట్టి నోరారా మరియా అని పిలిచి ఆమెను పలకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. In that moment her sorrow becomes recognition. మరి ఎప్పుడైతే యేసయ్య మరి ఆమెను పేరు పెట్టి మరి మరియా అని పిలిచారో ఆమె మరి దుఃఖమంతా పోయి అది ఆయనను మరి ఆయన యేసయ్య అని గుర్తించడానికి ఆ సమయము మరి ఎంతగానో ఆమె ఆనందించినట్లుగా సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. The one she thought was gone was alive and standing right in front of her. మరి ఆ యొక్క ఆమె మరి ఎంత గొప్ప ఆధిక్యత పొందుకుందంటే మరి ఆమె ముందుగా మరి పునరుద్ధానుడై మరణాన్ని గెలిచినటువంటి యేసయ్యను మొట్టమొదట చూసేటువంటి భాగ్యము ఆ స్త్రీ పొందుకున్నారండి. ఆమేన్. This is not just emotional and it's not just for comfort. మరి ఇదేదో ఆ యొక్క మరి వారు కేవలము మరి వారికి కేవలం ఆ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని మరి ఇచ్చి ఆ స్త్రీని మరి ఆదరించడం మాత్రమే కాదు, కానీ she is sent. మరి ఆమె పంపబడిందండి. మొట్టమొదటి సాక్షిగా మరి సువార్తికురాలుగా శిష్యులకు ఈ విషయాన్ని మరణము నుంచి గెలిచారనేటువంటి చెప్పడానికి ఆ విషయాన్ని చెప్పే ఒక గొప్ప సువార్తికురాలుగా మారిపోయింది. హల్లెలూయా. లేలుయా లేలుయా ఆమేన్. లేలుయా ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాన అధిపతి స్తోత్రం. ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం,
కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే. ఆమేన్, హల్లెలూయా, Amen. ఆమేన్, Yeah. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. So- అమ్మాయి వచ్చేసారు. Mary is sent. మరి ఆ యొక్క మరియా మరి మొట్టమొదటి సువార్తికురాలుగా మరి శిష్యుల దగ్గరికి ఆమె పంపబడేదండి. ఆమేన్. She is no longer mourning, but is a messenger. మరి ఇప్పుడు ఆమె ఎంత మాత్రము కూడా ఆ యొక్క దుఃఖించేటువంటి స్త్రీగా లేదు, కానీ ఇప్పుడు ఆమె మరి ఆ యొక్క వారందరికీ కూడా ఈ శుభవార్తను చెప్పేటువంటి ఒక సువార్తికురాలుగా మారిపోయింది. ఆమేన్. She is the first named person in John's account bear witness to the risen Christ. మరి యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి ఆమె మొట్టమొదటి స్త్రీ ఆ యొక్క శిష్యులను మరి యేసయ్యను చూసి ఆ యొక్క యేసయ్య బ్రతికి ఉన్నారు, ఆయన పునరుద్ధానుడయ్యారు, ఆయన సజీవముగానే ఉన్నారు, ఆయన మరణాన్ని జయించి లేచారు అని శిష్యులకు చెప్పేటువంటి మొట్టమొదటి స్త్రీగా మరి ఆమెను మనం చూస్తూ ఉన్నామండి. ఆమేన్. This is also significant మరి దీని ద్వారా మరి ఆ యొక్క మనము ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క జరిగినటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే, because in the first century world, women did not carry the same public weight as legal witnesses. మరి ఆ యొక్క ఇప్పుడున్నటువంటి ఆ యొక్క మరి దినాల్లో మరి స్త్రీల యొక్క పరిస్థితి కొంచెం మారింది, కానీ ఆ దినాల్లో మరి స్త్రీలు ఏ విధంగా కూడా మరి అటువంటి ఆ యొక్క మరి విషయాలను మరి ఇతరులకు మరి ఆ యొక్క మరి ఆ యొక్క మరి ఏదైతే మరి ఇటువంటి విషయాలను మరి ఆ యొక్క కోర్టులో కానీ మరి లేకపోతే ఎక్కడైనా కానీ వారి సాక్ష్యం పనిచేయనటువంటి విధంగా వారి పరిస్థితి ఉండేది. But the Gospels consistently place women at the front of the resurrection testimony. మరి అటువంటి ఆ స్త్రీలను హీనంగా చూసేటువంటి రోజుల్లో, స్త్రీలను పట్టించుకునేటువంటి స్థితిలో, మరి స్త్రీలను మరి ఆ యొక్క వారి సాక్ష్యము చెల్లదు అనేటువంటి దినాల్లో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడైతే స్త్రీలనే మొట్టమొదట ఎన్నుకొని వారి సాక్ష్యం ద్వారా అనేక మందికి తెలియజేసే విధంగా మరి ప్రభు ఆయన స్త్రీలను ఎన్నుకున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And that's because they were actually there. మరి అందుచేతే ఆ యొక్క మరి వారు ఆ యొక్క మరి అక్కడ ఉంచబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని తీసుకుని వచ్చారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. In Matthew 28:10, Matthew also records that other women encountered Jesus after leaving the tomb. మరి మత్తయి సువార్తలో అయితే మరి ఆ మగ్దలేనే మరియతో పాటు మరి ఇంకా చాలామంది స్త్రీలు వచ్చారు, వారందరూ కూడా మరి వచ్చి చూసి అక్కడి నుంచి వెళ్ళారు, వారందరూ కూడా సాక్ష్యం చెప్పారు అని రాసి ఉన్నారు. They are all told to go and tell the disciples that they've seen Jesus. మరి మత్తయి గారు అయితే కేవలం మగ్దలేనే మరి ఒకటే కాదు, ఆ యొక్క వేరొక మరియా ఇంకా వేరొక కొంతమంది స్త్రీలు వారితో ఉన్నటువంటి వారు అందరూ కూడా సమాధిలో ఖాళీగా ఉండడం చూసి అక్కడ దేవదూతల ద్వారా మరి ఆ విషయాన్ని ఆయన సజీవుడిగా ఉన్నాడని తెలుసుకుని వారందరూ కూడా వెళ్ళి శిష్యులకు చెప్పారని మనం ఆ యొక్క సువార్తలో మనం చదువుతా ఉన్నాం. This is an important pattern. మరి ప్రియులారా, మరి ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అందుకే బైబిల్లో ఈ విషయాలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. Because the resurrection is never treated like secret knowledge. మరి ఎందుచేత అంటే ఈ యొక్క ఒక మనిషి మరి చనిపోయినటువంటి వ్యక్తి మరి సజీవుడుగా ఆయన లేచారు, పునరుద్ధానం అయ్యాడు అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అది చెప్పడానికి చాలా సాక్షులు ఉంటే గానీ అది ఎవరు కూడా నమ్మరు అనేటువంటిది మనకు తెలుసు. Or for just the spiritually elite.
మరి ఆ యొక్క ఆహ్, వారు మరి ఆ యొక్క ఏదైతే మరి ఆత్మీయంగా మరి ఆ యొక్క వారు అనుభవం కలిగినటువంటి వారు ఎంతో మరి మంచివారు, అటువంటి వారు సాక్ష్యం మాత్రమే అది చెల్లుతదనేటువంటిది మనకు తెలుసు. From the very beginning, it was something meant to be proclaimed. మరి అందుచేతే ఆ యొక్క ప్రారంభ దినంలో మరి ఆ యొక్క ఎంతో ఆ యొక్క సువార్త ఏదైతే మరి యేసయ్య తిరిగి లేచాడు అనేటువంటి గొప్ప వార్తని మరి ప్రకటించబడినటువంటి ఆ సందర్భాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. Those who see the risen Christ are entrusted with the responsibility to bear witness. మరి ఈ విధంగా ఆయన సజీవుడుగా ఆయన లేచి ఉన్నారు అని ఆ యొక్క కళ్ళారా చూసినటువంటి వాళ్ళే వారే సాక్షులుగా మరి వచ్చి వారే ఇతరులైనటువంటి వారికి తెలియజెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నారు. This pattern reminds us that the kingdom does not operate like the world. మరి ఈ యొక్క మరి ఈ విషయాలన్నీ కూడా మనం చదివినప్పుడు మరి వింటా ఉన్నప్పుడు మరి దేవుని రాజ్యం అనేటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి విధంగా ఈ లోక ఆచారాలను బట్టి అది నడవదు. మరి దానికి విరుద్ధంగా మరి అది పరలోక రాజ్యము ఉంటదనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. These first witnesses were not political rulers or religious elites. మరి ఈ మొట్టమొదట ఆ యొక్క యేసయ్య మరణాన్ని ఆయన సజీవుడిగా లేచారు, మరణించి సజీవుడిగా లేచారు అనేటువంటి సాక్ష్యముగా మరి చెప్పినటువంటి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద అధికారులు కాదు, రాజకీయ ప్రముఖులు కాదు, కేవలం ఒక సామాన్యమైన స్త్రీలను మరి దేవుడు అక్కడ వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. They were not even socially powerful men. మరి వారు పురుషుల వలె మరి ఏదో మరి ఈ లోకంలో మరి ఏదో కొద్దో గొప్ప వారికి మరి ఏదో మర్యాద ఉన్నటువంటి వారు కూడా కాదు. అసలు వారిని పట్టించుకునేటువంటి లేనటువంటి అణగదొరక్కబడినటువంటి జాతిలో వారు ఉన్నటువంటి వారు. They were faithful followers who came in love and grief. మరి వారు కేవలము వారు బలహీనమైనటువంటి స్త్రీలు, అయితే వారిలో విశ్వాసముతో మరి వారు ఎంతో ఆ యొక్క దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి ఆ యొక్క ఎంతో నమ్మకంగా ఆయన వెంబడించేవారు కాబట్టి ఆయనను ఆ యొక్క సమాధి దగ్గర సుగంధ ద్రవ్యాలు పెడదామని వారు వచ్చారు. And Christ honored them. అయితే క్రీస్తు మరి వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వారు మరి నమ్మకత్వాన్ని చూసి క్రీస్తు వారిని ఎంతగానో గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం. He made them the one to tell the greatest news in history. మరి చరిత్రలో మరి ఆ యొక్క గొప్ప వార్త ఆయన సజీవుడిగా లేచారు, మరి ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి వార్తను తెలియజేసేటువంటి భాగ్యాన్ని శిష్యులకు ఇచ్చారండి. ఆమేన్. The gospel does not spread because the right people in the eyes of the world approve it. మరి ఈ లోకము దృష్టిలో మంచివారు, ఈ లోకము దృష్టిలో మరి ఆ యొక్క పరపతి కలిగినటువంటి వారు, అధికారము కలిగినటువంటి వారికి ప్రభు ఎన్నుకోలేదు. కానీ ఈ సువార్త ప్రకటించడానికి లోకం ఎవరినైతే ద్వేషించిందో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటిది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉందండి. ఆమేన్. It spreads because Christ appoints witnesses. మరి ఎందుచేతనంటే ఆ యొక్క మరి ఈ లోకమైతే మన పైరూపాన్ని చూస్తుంది, కానీ దేవుడు మరి ఆయన మనల్ని ఎన్నుకునేటువంటి విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన మన అంతరంగాన్ని చూసి ఆయన మనల్ని ఎన్నుకునే దేవుడుగా ఉన్నారు. You know the story about the two men on the road to Emmaus? మరి యొక్క ఎమ్మాయి అనేటువంటి మార్గంలో మరి వెళ్ళేటువంటి ఇద్దరు శిష్యులు మరి వారి గురించి మనకు చదువుకున్నాం. That's in Luke 24 verses 13 through 32. మరి లూకా సువార్త 24వ అధ్యాయము మరి ఆ యొక్క 13 నుంచి 32 వచనాల్లో మనం ఈ మాటలు మనం చూడగలుగుతాం. This shows the problem that was facing the disciples was not just emotional devastation. మరి ఇక్కడ ఈ శిష్యులు మరి వారు ఆ యొక్క ఎంతో బాధతో
ఎంతో వేదనతో వారు ఉన్నట్లుగా అందులో వారికి ఆ వేదన ఆ బాధలో వారికి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు సరిగా ఆ యొక్క అర్థం కానిటువంటి విధంగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. It was also interpretive confusion. అయితే వారికి వారెంతో బాధగా ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నారు కాబట్టి వారు ఆ జరిగిన పరిస్థితులన్నీ కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. They knew Jesus had been crucified. మరి వారికి తెలుసు యేసయ్య మరి ఆ యొక్క సిలువ వేయబడ్డారు. మరి వారు ఆ సిలువ వేయబడి చంపివేయబడడం వారు కళ్ళారా చూశారు. They heard the reports that the tomb was empty. అయితే వారు ఆ యొక్క సమాధి మరి ఆయన ఖాళీగా ఉంది, ఆయన సమాధిలో లేరు అనేటువంటి వార్తను కూడా వారు విన్నారు. But they still did not understand. అయితే వాళ్ళు ఆ యొక్క మరి ఆయన ఎందుకు సిలువ వేయబడ్డారో, ఎందుకు సమాధిలో పెట్టబడ్డారో, ఎందుకు సమాధి గెలిచి లేచారో ఈ విషయాలు ఏమీ కూడా వాళ్ళకి అర్థం కాలే. How those facts fit into the story that Jesus had been telling them all along. మరి ఈ విధంగా మరి ఈ విషయాలు వారు కళ్ళారా చూసినవి, వారి చెవులారా విన్నవి, అప్పుడు జరిగినటువంటి విషయాలే వారికి అర్థం కాకపోతే ఆయన 3.5 సంవత్సరాలుగా వారితో పాటు ఉండి వారికి అనేకమైన విషయాలు చెప్పి బోధించారు. అవి కూడా అర్థం కాలేదు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. They could not comprehend why Christ had to suffer. మరి ఆ యొక్క క్రీస్తు మరి ఆ విధంగా ఒక రాజుగా ఒక మెస్సీగా వచ్చారని ఆయన నమ్మారు. ఆయన ఎంతో శక్తిపరుడని నమ్మారు. మరి ఆ విధంగా అంత దీనముగా అంత ఏమీ చేతకాని వాని వలె అలాగ సిలువలో మరణిస్తాడని వారు అసలు అనుకోలేదు. Before entering into his glory. మరి ఆయన మహిమలోనికి నిత్య మహిమలోనికి వెళ్ళడానికి ముందుగా ఇంతగా ఆయన మరి చాలా తక్కువ మరి విధంగా ఆయన మరణిస్తాడు, చాలా హీనమైనటువంటి మరణాన్ని మరణిస్తాడు అనేటువంటిది వాళ్ళు అనుకోలేదు. But Jesus meets them in their confusion. మరి ప్రియులారా మరి అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, వారు ఆ విధంగా అర్థం కాని స్థితిలో మరి ఏంటో మరి ఏం జరిగిందో మరి అని అనుకున్నటువంటి స్థితిలో వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేయడానికి యేసయ్య వారి మధ్యలోనికి వెళ్ళి వారితో మాట్లాడడం ప్రారంభించారండి. Amen. He does not immediately reveal himself. మరి ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మాట్లాడేటువంటిది ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారని కూడా ఆ యొక్క స్వరాన్ని బట్టి కూడా వారు గుర్తించలేకపోయారు. Instead, he walks with them and opens the scriptures. మరి ఆయన మరి ఎంతగానో మరి వారితో కలిసి నడుస్తూ ఉన్నారు. ఇంచుమించు 10 కిలోమీటర్లు వారితో పాటు నడిచారు. మరి ఆ సమయం అంతా కూడా మరి అనేకమైనటువంటి బైబిల్ గ్రంథంలో మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేక విషయాలను వారికి మరి అర్థమయ్యే విధంగా చెప్పారు. He shows them that Moses and the prophets had already pointed to the suffering and victorious Messiah. మరి మోషే మరి అలాగే ఇంకా మరి చాలా మంది ప్రవక్తలు మరి ఆ యొక్క యెషయా మరి వీరందరూ కూడా మరి ముందుగానే ప్రవచించారు ఆ యొక్క మెస్సియా ఈ లోకానికి వచ్చి ఎలాగ ఆయన హింసించబడతాడో, ఎలాగ చనిపోతారు అనేటువంటి విషయాన్ని. And only later when they were breaking bread do they recognize him. మరి ఎప్పుడైతే మరి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆహారం తినడానికి కూర్చుని ఆ రొట్టెను విరిచినప్పుడు మాత్రమే, ఆ రొట్టెను విరిచి వారికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన యేసయ్య అని వారు గుర్తించగలిగారు. అప్పుడు వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. Their eyes are open from both divine revelation and biblical interpretation. మరి ఎప్పుడైతే ఆ యొక్క యేసయ్య మరి వారికి ఆ రొట్టెను విరిచి వారి చేతులకి ఇచ్చి తినండి అని చెప్పారో అప్పుడు వారు ఆ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఆయన అంతవరకు వారికి చెప్పినటువంటి వాక్యాలు, అప్పుడు అంతవరకు జరిగినటువంటి ఆ సందర్భాలు, ఆ యొక్క మరి ఆ సిలువ వేయబడడం, ఎందుకు ఆయన సిలువ వేయబడ్డారు, ఎందుకు ఆయన మరణించారు, ఆ యొక్క సమాధిలో పెట్టబడ్డారు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైనట్లుగా మనం చూస్తున్నామండి. ఆమేన్. The resurrection is not disconnected from the Old Testament. మరి ప్రియులారా ఈ యొక్క పునరుద్ధానము మరి అనేటువంటిది పాత నిబంధనలో మరి దాని నుంచి వేరు చేయబడింది కాదు, మరి పాత నిబంధనలో చెప్పబడిందే ఇక్కడ జరిగిందండి.
ఆమేన్. It is the fulfillment of it. మరి ఏదైతే ప్రవక్తల యొక్క ప్రవచనాలు మరి ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ ప్రవచనాలు నెరవేర్పే ఈ యొక్క యేసయ్య ఈ లోకంలోనికి రావడం, మరణించడము, మరణం గెలించి ఆ యొక్క పునరుద్ధానుడిగా సజీవుడిగా తిరిగి లేవడం, ఇవన్నీ కూడా ఆ యొక్క పాత నిబంధనలో చెప్పబడినటువంటివి ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్పండి. If you could read John 20, verse 19, please. మరి ఆ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని మరి మీరందరూ కూడా మరి దయచేసి చదవాలని మరి అమ్మగారు కోరుకుంటూ ఉన్నారండి. ఆదివారము సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. హల్లెలూయా. So when Jesus appeared to the disciples in that locked room, మరి ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం కదా, ఆ యొక్క తలుపులు పెట్టబడి మరి శిష్యులు ఆ యొక్క మరి వారికి భయపడి ఎంతో భయంతో తలుపులన్నీ పెట్టుకుని మరి వాళ్ళు ఉంటే ఆ యొక్క తలుపులు పెట్టబడినటువంటి ఆ గదిలోనికి యేసయ్య ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. that setting is defined by fear. మరి వారు ఎంతో భయముతో వాళ్ళు ఉన్నారు. వారు ఎవరైనా వచ్చి వారిని చంపేస్తారని వారు రహస్యంగా ఎవరికి కనపడకూడదు, ఎవరికి మేము దొరకకూడదని తలుపులు పెట్టుకుని వాళ్ళు చాలా మరి వాళ్ళు అక్కడ భయంతో ఉన్నారు వాళ్ళు. These are not men confidently awaiting a triumph that was predicted in advance. మరి వారికి యేసయ్య మరి వారి దగ్గరికి వస్తారని వారు ఆ భయాన్ని, వారిలో ఉన్న భయాన్ని తీసివేసి ఆ యొక్క వారికి ఒక నిరీక్షణ, ఒక గొప్ప నెమ్మది, ఒక గొప్ప ఆ యొక్క మరి వారికి ప్రత్యక్షత పరుచుకుంటారనేటువంటి విషయం వారు ఊహించలేదు అసలే. They're hiding. మరి వారు ఏం చేస్తున్నారంటే వారు దాక్కుంటా ఉన్నారు భయపడి. They know what happened to their master. మరి ఆ బోధకునికి ఏమైంది అనేటువంటి విషయాన్ని మరి వారు కళ్ళారా చూశారు. వారిని ఆయన చంపడం, సమాధిలో పెట్టడం ఇదంతా కూడా తెలుసు. And they feared they may be next. మరి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మరి ఆ యేసయ్యను, మన గురువు అయినటువంటి యేసయ్యను చంపేశారు, ఇంకా తర్వాత మనం దొరికితే మనల్ని కూడా చంపేస్తారనే అంత భయంతో వాళ్ళు ఉన్నారు. The significance of this scripture is that the doors were locked. మరి అందుచేతే అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి వారు భయము చేత, వారు ప్రాణ భయము చేత ఆ యొక్క తలుపులు గట్టిగా మూసుకున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. It emphasizes the miraculous nature of his appearance. మరి వారు ఆ విధంగా తలుపులు మూసుకొని ఉన్న ఆ యొక్క గదిలోనికి యేసే వచ్చి వారికి ప్రత్యక్షమయ్యాడంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి అద్భుత శక్తిని మనకు మరి ఆ యొక్క ప్రతిబింబింప చేయడానికి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకు రాయించి ఉంచారు. Jesus is no longer bound by physical limitations. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎంత మాత్రము మరి శరీర సంబంధమైనటువంటి విధంగా ఆ తలుపులు వేసుంటేనే తీస్తేనే రావాలి అనే ఆ యొక్క కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో శరీరానికి, ఆ శరీరంతో మనం కొన్ని పనులు మాత్రమే చేయగలం, అటువంటి ఆ యొక్క నియమాలు ఆయనకి లేవు. ఆయన ఆత్మరూపిగా ఆయన మార్చబడ్డాడు. ఆమేన్. His miraculous appearance brings a shift from fear to joy. మరి అంతవరకు శిష్యులు మరి ఎంతో భయంతో ఉన్నటువంటి ఆ శిష్యులు ఎప్పుడైతే యేసయ్య మరి అద్భుతంగా ఈ ద్వారములు బంధించబడినటువంటి ఆ గదిలోనికి మరి వచ్చి ప్రత్యక్షమయ్యాడో ఆ భయము మరి ఎలా మార్చబడిందంటే గొప్ప సంతోషముగా, గొప్ప ఆనందముగా మరి మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Into that fear, Jesus comes speaking peace. ఆ యొక్క వారు భయంతో ఉన్నటువంటి సందర్భంలో, అయోమయంలో, ఆ అశాంతితో ఉన్నటువంటి సందర్భంలో యేసయ్య వారికి దర్శనమిచ్చి మరి మీకు సమాధానము కలుగునుగాక అని వారికి ఆ యొక్క మరి చెప్తా ఉన్నారు. ఆమేన్. He doesn't just calm them with words.
మరి ఏదో ఆ యొక్క కొన్ని మాటలు చెప్పి ఆ యొక్క మీరు భయపడకండి, మరి ఆ యొక్క మరి మీరు నెమ్మదిగా ఉండండి, మీరు ఏమి అధైర్యపడొద్దు అనేమి వాళ్ళకి చెప్పలేదు కానీ మీకు సమాధానము కలుగును గాక అని అన్నారు. He shows them his hands and his side. మరి ఆయన తన యొక్క చేతుల్లో గాయాలను వారికి చూపించారు. అలాగే తన ప్రక్కలో మరి ఆ యొక్క పొడవబడినటువంటి ఆ బల్లెపోటును చూపించారు. అలాగే కాళ్ళలో ఉన్నటువంటి మేకులు, ఆ యొక్క తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటం యొక్క ఆ యొక్క వాటన్నిటిని కూడా వారు చూశారు. In Luke's account, he even eats in their presence. మరి లూకా భక్తుడు మరి ఈ విధంగా కూడా రాశాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనవలే మరి శరీర సంబంధమైనటువంటి రీతిగా ఆయన ఆహారాన్ని భుజించాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన రాశారు. He's not a ghost, he's not a dream. మరి ఆయన ఏదో ఒక ఆత్మ కాదు, ఆయన ఏదో మరి అదేదో కలలో వారు చూసినటువంటి ఆ యొక్క వ్యక్తి కాదు కానీ ఆయన మరి ఆయన దర్శనము మరి ఆయన శరీరముగా ఆయన ఆహారం పుచ్చుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆత్మ సంబంధంగా కూడా ఆయన వారి మధ్యలో దర్శనం ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి ఆయనలో ఉంది. The crucified Jesus is bodily alive. మరి ఆ యొక్క ఎంతో క్రూరముగా సిలువ వేయబడి చంపబడినటువంటి ఆ యేసయ్య మరి ఆ యొక్క ఎంత మరి ఆశ్చర్యరీతిగా అద్భుత రీతిగా మరి ఎవరు ఊహించినటువంటి రీతిగా ఆయన సజీవుడిగా వచ్చి ఆయన ఆశ్చర్యరీతిగా మరి వారికి దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. Amen. ఆమేన్. The resurrection is both continuity and transformation. మరి ఈ యొక్క పునరుద్ధానం అనేటువంటిది ఆ యొక్క మరి ఎంతో ఆ యొక్క గొప్ప శక్తితో మరి ఆయన మరి లేవబడ్డాడు. గొప్ప మరి ప్రభావంతో ఆయన మరి మరణాన్ని జయించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఈ యొక్క వారందరి ముందు కనిపించడం అనేటువంటిది వారందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. He is the same Lord they followed before the cross. మరి ఆ యొక్క వారు 3.5 సంవత్సరాలు ఆయనను మరి వెంబడించారు. 3.5 ఆయన మరి ప్రభువుగా ఆయన వారు గుర్తించి ఒక గురువుగా తమ యొక్క మరి ఆయన వారికి శిష్యులుగా మరి వారిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And now he stands on the other side of death itself. మరి ఇప్పుడైతే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మరణం మీద కూడా నాకు శక్తి ఉన్నది, ఆ యొక్క మరణం కూడా నన్ను బంధించలేదు అని ఆయన నిరూపించుకొని ఆయన వారి ముందు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now Thomas, as we remember Thomas, often called Doubting Thomas. మరి ఇక్కడ మనము ఈ యొక్క తోమా గారి గురించి మనం చూడాలండి. ఈ యొక్క తోమా గారిని మనము అనుమానపు తోమా అని కూడా మనం పిలుస్తాం. He was not in the room with those disciples at that time. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క వారు గదిలో మరి తలుపులు పెట్టుకుని ఉన్నప్పుడు ఆ దర్శనం ఇచ్చినప్పుడు తోమా గారు వారి మధ్యలో లేరు. ఆయన బయటికి ఏదో పని మీద వెళ్ళారు. And he refused to accept the testimony of the other ones because he didn't see Jesus for himself. మరి ఆ యొక్క మిగిలిన శిష్యులందరూ కూడా చెప్తున్నటువంటి మాటలు మరి ఆయన నమ్మలేదు. ఎందుకంటే మరి ఆ సమయంలో ఆయన లేడు, మరి నేను నా కళ్ళారా నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను, మీ మాటలు నేను నమ్మను, ఆయన నా కళ్ళారా చూస్తేనే నేను నమ్ముతానని ఆయన చెప్తా ఉన్నాడు. The apostles were upset by his response. అయితే అపోస్తలులైనటువంటి వారు శిష్యులైనటువంటి వారు మరి అతను మరి చెప్పినటువంటి ఆ మాటలను బట్టి చాలా బాధపడ్డారు. And it wasn't very flattering to Thomas either. మరి ఆ యొక్క ఆ తోమ మరి ఏదైతే మరి ఆ యొక్క అనుమానముగా నేను మరి ఆయన మరి చేతుల్లో మేకుల్లో వేలు పెడితే కానీ ఆయన ప్రక్కలో మరి వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నంత మరి రీతిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎంతో బాధపడ్డారు. But scripture shows these men exactly as they were. మరి ఈ యొక్క మరి వాక్యములో మరి ఎవరిని కూడా మరి ఏదో మరి వారిని మరి కవర్ చేయాలని మరి తప్పులు కప్పిపెట్టాలని మరి బైబిల్ ప్రయత్నించలేదు. కానీ అందరి విషయాలు వారు ఎటువంటి వారు అనేటువంటి విషయాలు అన్నీ కూడా బైబిల్ చాలా విపులంగా రాసిందండి.
even uh, as they were struggling to believe something so world altering that it shattered their understanding. మరి లోకంలో మరి వారు చాలా విషయాలు మరి వారు ఎంతగానో మరి అపనమ్మకస్తులుగా వారు జీవించారు, అనుమానము వారిగా జీవించారు, వారు ఎంతో భయస్థులుగా జీవించారు. లోకములో ఉన్నటువంటి అధికారులు వారిని ఏమన్నా చేస్తారు అనేటువంటి పిరికితనంతో వారు జీవించారు అనేటువంటి విషయాలు ఏది కూడా దాచకుండా అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యే విధంగా మన కోసమే రాయించారండి. When Jesus appears again, మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తోమా మరి ఆ విషయము ఆయనకి తెలుసు. ఆయన అందుచేతే తోమా కొరకు ప్రత్యేకంగా యేసు ప్రభువారు మరలా వారికి దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. He does not cast Thomas aside. మరి ఆ సమయంలో మరి ఇదిగో తోమా, నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు, మరి నువ్వు నన్ను చూడగా మరి అని ఒక ప్రక్కగా ఆయన పెట్టి ఆయన ఏ విధంగా కూడా దూషించలేదండి. He invites him to come and see, to believe. మరి యేసయ్య ఎంతో ప్రేమతో ఇదిగో తోమా, మరి ఇదిగో నువ్వు ఆ యొక్క ఇదిగో నా వేళ్లల్లో మరి వేలు పెట్టి చూడయ్యా, నా మేకులు మరి గుర్తులు మరి వేలు పెట్టి చూడు, అలాగే నా ప్రక్కలో బళ్ళి ముందు అందులో వేలు పెట్టి చూడు అని ఆయన ఎంతో ప్రేమతో ఆహ్వానించి మరి అవిశ్వాసిగానే ఉండదు, విశ్వాసిగానే ఉండు అని ఆయన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. One of the clearest confessions in the New Testament is when Thomas calls him my Lord and my God. మరి ఎప్పుడైతే మరి ఆయనను మరి ఈ యొక్క మరి తోమా మరి ఆయన్ని చూసి ఈయన నా యేసయ్యే, మరి మరణించి ఆ యొక్క సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి నా యేసయ్య అని గుర్తించాడో వెంటనే మోకరించి నా ప్రభువా నా దేవా అని అక్కడ ఆయన్ని పొగిడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He was able to say that because it came from a direct response to the risen Christ standing before him. మరి ఆ యొక్క మొట్టమొదటిసారిగా నూతన నిబంధనలో మరి చెప్పబడినటువంటి ఆ యొక్క మాటలలో మరి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మాటగా తోమా మాట్లాడినటువంటిది ఆ యొక్క మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య నా ప్రభువా నా దేవా అని మొట్టమొదటిసారిగా ఆ సంబోధించినటువంటి వ్యక్తి తోమాయే అని ఆ యొక్క బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉందండి. His doubt is confronted by reality. మరి అతనిలో ఉన్నటువంటి అనుమానం ఏదైతే ఉందో ఆ అనుమానము మరి పటాపంచలైపోయి ఆ అనుమానం పోయి ఆ అనుమానము ఆ యొక్క ఆయనను పూర్తిగా నమ్మేటువంటి వాడిగా ఆయనే యేసయ్య, ఆయనే నా ప్రభు, ఆయనే నా దేవుడు అని గుర్తించే విధంగా అతని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. This account shows Christ is providing what his disciple needs so that doubt gives way to worship. మరి ఇక్కడ మరి ఈ తోమా యొక్క జీవితాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే, ఏదైతే అనుమానంగా మరి ఉన్నటువంటి వ్యక్తిని సహితము మరి యేసయ్య తన ప్రత్యక్షపరుచుకుని తన యొక్క అనుమానాలను కూడా తీర్చగలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి జాలి కలిగినటువంటి యేసయ్య అని ఆయన గురించి మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. ఆమేన్. John 21 carries a different story. It's about when the disciples are back at the Sea of Galilee. మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి ఆ యొక్క శిష్యులైనటువంటి వారు గలిలయ సముద్రంలోనికి మరి వెళ్ళి తిరిగి వారు చేపలు పట్టుకునేటువంటి వారు పాత వృత్తి పనులు వారు చేసుకోవాలని వెళ్ళినటువంటి విషయం అక్కడ రాయబడి ఉందండి. Jesus meets them there almost like when he first met them at the beginning of his ministry. మరి అది ఎలా ఉంటుందంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారి వాళ్ళని మరి పరిచర్యకు పిలుచుకున్నప్పుడు 3.5 సంవత్సరాల క్రితము ఎలాగైతే మరి వారిని ఆ యొక్క సముద్రపు ఒడ్డుకు దగ్గరికి వచ్చి మరి వారిని పిలుచుకున్నారో అదే విధంగా ఈ పిలుపు ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. He gives them another miraculous catch of fish. మరి ఇక్కడ వారికి ఆయన మరి శక్తిని మరి వారు చూడడం కొరకు మరి యొక్క అద్భుతాన్ని మరి అక్కడ
ఆ చేపలు పట్టడం అనేటువంటిది అక్కడ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. They were probably trying to figure out how to go forward now that Jesus had been resurrected. మరి వారు ఆ యొక్క పునరుద్ధానుడయ్యారు, మరణించి ఆ యొక్క మరణాన్ని గెలిచి తిరిగి లేచారు, మరి యేసయ్య సజీవుడిగా ఉన్నారు అనేటువంటి విషయం వారికి తెలిసినప్పటికి కూడా దానికి మాకేమి సంబంధం లేదన్నట్లుగా మా పనులు మేము చేసుకుంటాం, మా పాత వృత్తులు మేము చేసుకుంటాం అనేటువంటి విధంగా మరి వాళ్ళు ఆ యొక్క వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నారు. But Jesus' appearance is letting them know that their calling had not ended. మరి యేసయ్య మరి వారి మధ్యకొచ్చి, ఇదిగో మరి మీరు పిలువబడినటువంటి పిలుపు మరి ఇక్కడతో అయిపోలేదు, మీకు ఇంకా మరి ఆ యొక్క మీరు ఇంకా చాలా గొప్ప బాధ్యతలు మీరు నెరవేర్చాలి అని వారికి ప్రోత్సహించడానికి వారి మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Their risen Lord still rules their mission. మరి ఈ యొక్క మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు మరి వారికి ఇంకా వారి పని ఉంది, వారి పని అయిపోలేదు, ఇంకా వారికి ఇంకా శ్రేష్టమైనటువంటి పని, భూమిని తలక్రిందులు చేసేటువంటి బాధ్యత వారి మీద ఉంది అనేటువంటిది వారికి జ్ఞాపకం చేయడానికి వచ్చారు. He still provides and he still directs them. మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఇదిగో నేను మీ అవసరతలన్నీ కూడా నేను తీర్చేవాడిగా ఉంటాను, మిమ్మల్ని నడిపించేవాడిగా ఉంటాను, మీ తోడు ఉండేటువంటి వాడిగా ఉంటాను, మీ ప్రతి అవసరతలో నేను తెలిసినటువంటి దేవుణ్ణి అని వారికి మరొకసారి నిరూపించుకోవాలని ఆయన ఇష్టపడ్డారు. This is also the setting where Peter is restored. మరి ఈ విధంగా పేతురు మరి ఆ యొక్క తిరిగి మరి చేర్చబడినప్పుడు, తిరిగి ఆయన మరి క్షమించబడినప్పుడు ఇదే విషయం జరిగిందండి. You remember when Peter denied Jesus 3 times, he probably thought that his failure had disqualified him. మరి పేతురు మరి 3 సార్లు మరి యేసయ్య ఎవరో నాకు తెలియదని బొంకినప్పుడు మరి ఆయన అనుకుని ఉంటాడు కదా, ఇదిగో నేను ఆ యొక్క మరి దేవునికి ఇష్టం లేకుండా నేను ప్రవర్తించాను, ఇంకా నాకు క్షమాపణ లేదు అని ఒకవేళ ఆయన అనుకుని ఉండొచ్చు. So this one who fell was still called to feed Christ's sheep. మరి ఆ యొక్క మరి ఆ సమయంలో మరి ఆ యొక్క వారు మరి ఆ యొక్క వారి కొరకు ఆహారాన్ని కూడా మరి యేసయ్య మరి సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. This is the setting where broken disciples are restored for service. ఈ యొక్క మరి వృత్తాంతాన్ని మనం చదివినప్పుడు ఆ యొక్క చెదిరిపోయినటువంటి వాళ్ళు మరి ఆ యొక్క దేవునికి మరి ఆ దూరం అయిపోయి, మాకు దేవునికి ఎటువంటి సంబంధం లేదు, మరి మా పనులు మేము చూసుకుంటాం, మా కుటుంబాలు మేము చూసుకుంటామని వేరైపోయినటువంటి వారిని సహితము ఆయన ఎలాగా ఆయన ప్రేమతో వారిని తిరిగి తన వైపు ఆకర్షించుకున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. Christ does not erase Peter's failure by pretending it never happened. మరి ప్రియులారా, మరి పేతురు ఆ విధంగా 3 సార్లు బొంకాడు, మరి యేసయ్య ఎవరో తెలియదని బొంకాడు, అది ఆయన జీవితంలో ఒక్కసారే చేశారు. కానీ మరి ఆ యొక్క యేసయ్య మరి ఇక పేతురు తన ముందు జీవితంలోకి ఎప్పుడు కూడా యేసయ్య తెలియదు అని అబద్ధం ఇంకెక్కడ కూడా చెప్పే అవసరం రాకుండా యేసయ్య పేతురుని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He overcomes it by re-establishing Peter in love and responsibility. మరి ఆయన పేతురును ఎంతో దుడుకుతో తొందరపాటుతో ఉన్నటువంటి పేతురును ఎంతో బాధ్యతగా ఆ యొక్క సంఘాన్ని కట్టేటువంటి ఆ యొక్క గొప్ప బాధ్యతలో, ఆ యొక్క సువార్తను ప్రకటించేటువంటి బాధ్యతలో ఒక 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 మూల స్తంభముగా, ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా పేతురును ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. In 1 Corinthians 15, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే Paul references Jesus appearing to more than 500 brothers at one time. మరి ఈ యొక్క పౌలు గారు మరి ఇంచుమించు 500 మంది మరి సహోదరులను మరి ఆయన కలుసుకుని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. It's a large scale appearance to a crowd. మరి ఈ విధంగా 500 మంది ఒకసారి కూడుకొని మరి ఆ యొక్క మరి పౌలు గారితో మాట్లాడడం అంటే అది
మరి పౌలు గారు సేవ మరి మరి విధానంలో మరి అది చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం అండి అది. And they were all witnesses to Jesus' resurrection. మరి ఆ యొక్క మరి ఇటువంటి వారందరూ కూడా మరి 500 మంది మరి సాక్షులుగా మరి యేసయ్య మరి మరణాన్ని తిరిగి జయించాడు, ఆయన మాకు కనిపించాడు అని 500 మంది ఆ యొక్క కనిపించి ఆయన యేసయ్య 500 మంది కనిపించినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. There's a brief appearance Jesus made to his brother James, who was not a believer. మరి యేసు ప్రభు వారు మరి సొంత సహోదరుడు యాకోబు మరి ఆయన మొట్టమొదట యేసయ్యను నమ్మినటువంటి వ్యక్తి కాదు. మరి ఆయన ఏదో నా సొంత తన్నయ్య మరి ఆయన దేవుడు ఎలాగవుతాడు అనుకునేటువంటి అనుమానించేటువంటి వ్యక్తి ఆయన. But after the resurrection, his brother James became a major leader in the Jerusalem church. మరి అటువంటి అపనమ్మకంతో అవిశ్వాసంతో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క సహోదరుడు మరియ కుమారుడు అయినటువంటి మరి యాకోబు మరి ఎప్పుడైతే యేసయ్య మరి శిలువలో మరణించి ఆ యొక్క సమాధిని గెలిచి లేచాడో అప్పటి నుంచి కూడా ఆయన సువార్త ప్రకటించే విషయంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఆయన మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. This is important because the resurrection did not merely reinforce the convictions of those who believe. మరి ఈ యొక్క మరి పునరుద్ధానం అనేటువంటిది మరి ఆ యొక్క ఎవరైతే మరి విశ్వాసం ఉంచుతారో మనలాంటి వారికి అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పండగలాగా ఆచరించుకోవడం మాత్రమే కాకుండా it generated belief in those who had never followed him in faith before. మరి ఆ యొక్క ఇంతకు ముందు ఎప్పుడు కూడా యేసయ్యను వెంబడించినటువంటి వారు, యేసయ్యను ద్వేషించినటువంటి వారు, యేసయ్య దేవుడు కాదు అన్నటువంటి వారిని కూడా మరి యేసయ్య బిడలుగా మార్చడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క చేర్చుకున్నటువంటి కార్యం అండి ఇది. ఆమేన్. Amen. It's showing his resurrection is showing how Christ can turn skepticism into leadership. మరి ఆ యొక్క ఆత్మీయ అంధత్వంలో ఉన్నటువంటి వారిని సైతము యేసయ్య మరి ఆ యొక్క తన యొక్క బిడ్డలుగా మరి మార్చుకోగలడు, తనకు సాక్షాత్కారమైనటువంటి వారిగా మార్చుకోగలడు అనేటటువంటి దానికి ఈ యొక్క విషయాలు మనకి ఎంతగానో మరి ఆ యొక్క మరి ఆయన చేయగలడు అనేటువంటిది ఈ యొక్క పునరుద్ధానం తర్వాత జరిగిందండి. ఆమేన్. Matthew's account of Jesus meeting his disciples in Galilee మరి ఈ యొక్క మత్తయి సువార్తలో రాయబడినటువంటి విధంగా ఆయన గలిలయ ప్రాంతంలోనికి ఆయన వెళ్ళాడు అని ఆయన మరి వారికి కనిపించాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. reaches beyond proof and into purpose. మరి ఆ యొక్క మాటలను బట్టి ఆయన ఏమైతే మరి ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చడానికి మరి గలిలయలోనే ఆయన పుట్టి పెరిగినటువంటి గ్రామంలోనే ఆయన మరలా తిరిగి ఆయన సజీవుడయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఆయన ఇష్టపడ్డారండి. ఆమేన్. Could you please read Matthew 28 verse 19 and 20? మరి ఆ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20వ వచనాలు మనం చదువుకుందామండి. అక్కడ మరి శిష్యులకు ఆయన చెప్పినటువంటి మరి ఆ యొక్క గొప్ప ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And that is our great commission even today. మరి ఏదైతే ఆ రోజు మరి ఈ యొక్క శిష్యులతో చెప్పినటువంటి గొప్ప ఆజ్ఞ ఏదైతే ఉందో అదే ఆజ్ఞ ఈరోజు పరిశుద్ధాత్మ మరి ప్రభు మనందరికి కూడా సేవకులైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి మనకి తెలియజేస్తా ఉన్నారండి. ఆమేన్. After 40 days or so on earth, it was time for Christ to ascend and take up his exalted reign in heaven.
మరి ఆ తరువాత మరి 40 దినాలు మరి వారందరికీ ఆ గలిలయ ప్రాంతంలో యెరూషలేం ప్రాంతంలో 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన దర్శనమనిచ్చి మరి ఆయన పరలోకానికి ఆయన ఆయన ఆరోహణమయ్యి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నారని మనం చూస్తున్నామండి. At the same time, he promises to send the Holy Spirit. మరి అదే సమయంలో ఆయన వారికి వాగ్దానం చేశారు కదా, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను, మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను అని ఆయన వారికి వాగ్దానం ఇచ్చారండి. It is the Holy Spirit that comes to empower his people to be his witnesses. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి వారికి ఆ యొక్క ఏదైతే వారికి అర్థం కావట్లేదో ఆ విషయాలన్నింటినీ కూడా వారికి నేర్పించి వారు ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడ వారిని బలపరుస్తూ వారిని లేవనెత్తుతూ అనేక విధాలుగా వారిని మరి పురుకొల్పుతూ మరి ప్రభువుకు పరిచర్యలో ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని ఆయన వాగ్దానం చేశారండి. Amen. ఆమేన్. So as he promises the coming of the Holy Spirit, మరి ఆయన మరి వెళ్ళిన తర్వాత మరి ఆయన పంపించబోతున్నటువంటి పరిశుద్ధాత్మ వాగ్దాన మరి చేయబడినటువంటి ఆత్మను గురించి ఆయన ఇంకా అనేక విషయాలు చెప్పారు. who will empower his people to be his witnesses. మరి ఆ యొక్క తన యొక్క బిడ్డలను మరి బలపరిచి తన కొరకు ఇంకా సాక్షులుగా ఆ బూదిగంతాల వరకు వాడుకోవడానికి వారిని ఎంతో శక్తితో నింపుతాది అని ఆ పరిశుద్ధాత్మ గురించి చెప్పారు. That is you and that is me. మరి మరి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి భూలోకాన్ని తలక్రిందులు చేసేటువంటి వారు ఎవరో కాదు, మరి వాక్యం వింటున్నటువంటి మీరు నేనే అని ఆ యొక్క యేసయ్య మరి ముందుగానే ఈ విషయాలన్నీ కూడా మన కొరకు చెప్పారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The visible appearances of the risen Christ, మరి మరి సజీవుడిగా లేచినటువంటి ఈ యొక్క యేసయ్యను మరి మరి ప్రజలైనటువంటి వారి శరీర సంబంధమైనటువంటి నేత్రాలతో వారు చూశారు. is making way to the spirit empowered mission of the church. మరి వారు ఆ విధంగా ఆయనను సజీవుడిగా మరణాన్ని గెలిచి లేచినటువంటి ఆయనను కళ్ళారా వారు చూడడం ద్వారా వారు మరి ఎంతో శక్తితో నింపబడి వారి ప్రాణాలు సైతము త్యాగం చేసి మరి వారు మరణించే వరకు కూడా దేవునికి సాక్షులుగా వారు జీవించి ప్రపంచమంతటా కూడా దేవుని సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నామండి. ఆమేన్. This helps explain how the resurrection testimony moved from a frightened cluster of disciples మరి ఈ యొక్క మరి పునరుద్ధానము మరి చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా లేచి మరి ఆయన మరి వారికి ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానాన్ని బట్టి అవిశ్వాసంతో భయంతో ఉన్నటువంటి శిష్యులు గొప్ప ధైర్యంతో నింపబడి గొప్ప మరి ఆ యొక్క మరి ధైర్యంతో బలముతో వారు పరిచర్య చేశారనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. They were in Jerusalem to a movement that spread across the Roman world. మరి అక్కడ మరి వారు యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆ యొక్క ఉజ్జీవము మరి అది ఆ యొక్క ప్రపంచ దేశాలన్నిటిలో మరి రోమా సామ్రాజ్యము ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో కూడా వెళ్ళి ఆ యొక్క దేవుని సువార్తను బలముగా ప్రకటించగలిగేటువంటి ఆ యొక్క పరిచర్య పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారు చేయగలిగారు. The ascension is not the end of Christ's activity. మరి ఇంతటితో మరి యేసయ్య మరి ఆయన పరిచర్య ముగించడంతో మరి ఆ పరిచర్య అక్కడితో అయిపోలేదు, కానీ అక్కడే ప్రారంభమైంది. ఇంకా అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయడానికి ఆయన పూనుకుంటున్నారు, ఇంకను ఆయన జరిగిస్తూ ఉన్నారు అనేటువంటిది మనం గమనించాలి. It is the enthronement of the risen Lord and the beginning of the church's outward advance. మరి వారు ఆ విధంగా మరి అంత మాత్రంతోనే మరి యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేవడంతోనే అక్కడతోనే అది ఆ చరిత్ర ముగిసిపోలేదు, కానీ అక్కడే మరి నూతన శకం ప్రారంభమయ్యి మరి అక్కడి నుంచి కూడా ఆయన ఒక గొప్ప ఆ ఉజ్జీవాన్ని సంఘాలలో మరి ఆ శిష్యుల మధ్యలో అపోస్తలులతో పాటు ఆయన పరిచర్య జరిగిస్తూ పరిశుద్ధాత్మ మరి గొప్ప గొప్ప కార్యాలు ప్రపంచ దేశాలన్నిటిలో జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్.
In conclusion, when the post resurrection appearances are taken together, మరి చిట్ట చివరిగా మరి మనము ఆ యొక్క మరి ఆ యొక్క మరి పరిస్థితులన్నీ కూడా యేసయ్య సజీవముగా లేకముందు శిష్యుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి హృదయములు ఎంతో భయంతో నింపబడ్డాయి అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. they form a unified and powerful testimony. మరి అటువంటి ఆ యొక్క భయముతో మరి దిగులుతో మరి ఏమి చేయాలో తోచనటువంటి స్థితిలో మరి మమ్మల్ని చంపేస్తారు అనుకున్నటువంటి ఆ యొక్క మరి భయముతో ఉన్నటువంటి వారు మరి వారు ఒక ఒక ఉజ్జీవము రగిలించబడి గొప్ప సాక్షులుగా వారు వాడబడ్డారు. Jesus appears to the grieving, the fearful, the doubting. మరి యేసయ్య దుఃఖముతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చారు. అలాగే మరి అనుమానంతో ఉన్నటువంటి వారి దగ్గరికి కూడా వారి దగ్గరికి వెళ్ళి మీరు అనుమానంగా ఉండకండి, మీరు నన్ను నమ్మండి, ఇదిగో నేనే ఆయనను అని వారికి ప్రత్యక్షపరుచుకున్నారు. He appears to women at the tomb. మరి ఆ యొక్క ఈ సంఘము దృష్టిలో ఎంతో హీనముగా మరి చూసేటువంటి ఆ స్త్రీలను ఎంతో తక్కువ వారిగా చూసేటువంటి స్త్రీల దగ్గరకు కూడా వెళ్ళి ఆయన వారికి మొట్టమొదట ప్రత్యక్షము అనుగ్రహించి వారిని మొట్టమొదట ఆయన సువార్తను చేరవేసేవారుగా ఆయన వాడుకున్నారు. To disciples behind locked doors. మరి ఎవరైతే మరి ఈ యొక్క ఆ తలుపులన్నీ మూసివేయబడి ఆ యొక్క మరి భయంతో ఆ యొక్క రూమ్లో మరి ఆ యొక్క ఉండి ఎంతో దిగులుతో ఉన్నటువంటి వారిని కూడా తిరిగి ధైర్యపరిచి వారిని ఆ యొక్క బలపరిచినటువంటిగా విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. To travelers on the road and fishermen by the sea. మరి అంత మాత్రమే కాకుండా మరి ఇంకా మాకు ఇంకా యేసయ్య వద్దు, ఆయన పరిచర్య వద్దు, ఏమొద్దు, మరి మేము ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి మా పాత వృత్తులకు మేము వెళ్ళిపోతాం అని వారు తిరిగి చేపలు పట్టుకుని వెళ్ళిపోయినటువంటి వారిని కూడా తిరిగి ఆయన చేరదీయడానికి వారి దగ్గరికి వెళ్ళి వారిని తిరిగి ఆయన బిడ్డలుగా చేసుకున్నటువంటి దేవుడిగా కూడా మనం చూసాం. ఆమేన్. He appeared to a large crowd and even to his own brother. మరి ఆయన సొంత సహోదరుడైనటువంటి యాకోబు లాంటి వారు, నమ్మనటువంటి వారు, వారందరికీ కూడా ఆయన దర్శనమిచ్చి అలాంటి వారు అనేక మంది అవిశ్వాసులైనటువంటి వారు 500 మంది కంటే ఎక్కువ మంది వారికి ఆయన దర్శనమిచ్చి ఇదిగో నేను యేసయ్యను, మరి నేను మరణించాను, తిరిగి లేచాను, నాకు సర్వాధికారం ఉంది, మరి మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. This different range of people matter because it makes the resurrection harder to dismiss and easier to see. మరి ఈ ఇంత మరి మరి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మరి ఆ యొక్క జరిగినటువంటి ఆ యొక్క సందర్భాలన్నీ కూడా మరి చూసినటువంటి ఆ శిష్యులు వారిలో ఉన్నటువంటి అపనమ్మకము, వారిలో ఉన్నటువంటి భయము, వారిలో ఉన్నటువంటి దుఃఖము ఇవన్నీ కూడా పోయి సంతోషముతో, విశ్వాసముతో, మరి ఒక గొప్ప తెగింపుతో ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో నిలవబడడానికి ఆ యొక్క దేవుడు వారిని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. These appearances do more than prove that Jesus rose. మరి ఆయన ఈ యొక్క మరి యేసు ప్రభు గురించి మరి అంతకుముందు రాయబడినటువంటి విషయాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు వీటన్నిటికంటే ఎక్కువగా మరి ఆయన పునరుద్ధానుడై ఈ చేసినటువంటి 40 దినాల్లో చేసినటువంటి పరిచర్య, 40 దినాల్లో ఆయన చెప్పినటువంటి మాటలు ఇవే ఇంకా గొప్ప మరి ఒక ప్రభావాన్ని ప్రజల్లో, శిష్యుల్లో ఇంకా అనేక మంది నమ్మనటువంటి వారు కూడా యేసు వైపు నమ్మడానికి, ఆయన వైపు విశ్వాసం ఉంచడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆ 40 దినాలు ఎంతగానో కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. It shows what his resurrection means. మరి ఈ పునరుద్ధానం అంటే ఏమిటో మరి మనకు అర్థమవుతుందండి ఇక్కడ. He is alive. మరి ఆయన పునరుద్ధానం అంటే ఆయన సజీవుడై ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. Still teaching. మరి ఆయన ఇప్పుడు మృతుల్లో లేరు, ఆయన ఇప్పుడు మన సజీవుడుగా ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు, మనకు ఆయన బోధించే ఒక బోధకుడుగా ఆయన మనతోనే ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. Still restoring. మరి ఆయన ఎక్కడో లేరు, ఆయన మనతో ఉండి
మనలో ఉన్నటువంటి దుఃఖాన్ని, మనలో ఉన్నటువంటి అనుమానాల్ని, మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేసి తిరిగి మనల్ని సంతోషంతో, ఆనందంతో, విశ్వాసంతో, మరి నెమ్మదితో ఆయన నింపాలని కోరుకునేటువంటి దేవుడుగా మనలోనే ఆయన ఉన్నారండి. Still commissioning. మరి ఈరోజు కూడా ఆ రోజు ఆ 2000 సంవత్సరాల క్రితము శిష్యులకు ఏదైతే గొప్ప ఆజ్ఞ ఇచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని వారికి కోరారో, అదేవిధంగా ఈరోజు కూడా ఆయన మనతో మీరు సర్వలోకానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించండి అని ఆయన గొప్ప ఆజ్ఞను ఈరోజు కూడా మనకు కూడా చెప్తా ఉన్నారు. ఆమేన్. Still sending and still reigning. మరి ఆయన మనల్ని ఈ రోజు వరకు కూడా మనం మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తితో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా మరి ప్రతి వ్యక్తి జీవితాన్ని పలకరిస్తూ మరి అనేక మందిని సేవకులైనటువంటి వారిని ప్రపంచం నలుమూలలకు వెళ్ళేటువంటి వారుగా పంపించేటువంటి వారుగా మన యేసయ్య ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The church emerged because the crucified Christ stood alive before his followers. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో మరణించి ఆ యొక్క సమాధిలో పెట్టబడినటువంటి యేసయ్య మరి మరణాన్ని తిరిగి లెగిసి సజీవుడిగా ఆయన మరి వచ్చినటువంటి విషయాన్ని బట్టి ఈరోజు సంఘము మరి ఆ యొక్క ఎంతగానో స్తుతిస్తూ, ఎంతగానో ఆయన యొక్క శక్తిని, ప్రభావాన్ని తెలుసుకుంటూ ఒక గొప్ప సాక్షి సమూహముగా ఆ సంఘము మరి ప్రపంచంలో వాడబడుతూ ఉందండి. He turned his followers into witnesses. మరి ఆయన వెంబడించే శిష్యులను మరి ఆయన ఎలా మార్చుకున్నారంటే ఒక గొప్ప మరి ఆయనకు సాక్షులుగా ఉండేటువంటి విధంగా ఆయన మార్చేసుకున్నారు. That is why the resurrection remains central to the Christian faith. మరి అందుచేతే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ యొక్క పునరుద్ధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది. ఈ పునరుద్ధానము మనం జరగడాన్ని బట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. మనము ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకుంటాము, మన పరలోక రాజ్యానికి వెళ్తాము అనేటువంటి గొప్ప నిరీక్షణతో మనం జీవిస్తూ ఉన్నాము. దీని మీదే క్రైస్తవ్యం ఆధారపడి ఉందండి. It is the declaration that the story is still going because the risen Lord is still alive. మరి ఈ యొక్క చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మరి ఆ యొక్క సజీవుడైనటువంటి యేసయ్య మరి ఈ రోజు వరకు మరి ఈ యొక్క సమయం వరకు ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనే దానికి గొప్ప నిదర్శనగా ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నామండి. ఆ విధంగా మనం నమ్మడానికి ఇది గొప్ప పునరుద్ధానం అనేటువంటిది గొప్ప మరి ఆ సాదృశ్యంగా మన ముందు మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Can I get an amen? ఆమేన్. మరి అందరూ కూడా గట్టిగా ఆమేన్ అని చెప్పాలని అమ్మగారు కోరుకుంటారు. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. గ్లోరీ. He is alive. He is risen. Hallelujah. Hallelujah. ఆమేన్. Thank you, Jesus. Thank you, Jesus, that we can come together and just rejoice because you are our risen Savior and you are alive and you continue to love us and to teach us and to send us to restore us for your glory, for your will, as we say yes to you, Jesus. Yes and amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఆయన మరి పునరుద్ధానాన్ని మరి మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి యేసయ్య, అవును ఆయన నా దేవుడు, మరి నా జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. నాతో ఈరోజు మరి ఆనాడు మరి నానా మరి పాత నిబంధన గ్రంథంలో నానా సమయంలో నానా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి వాక్యాన్ని బట్టి ఆయన ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి గొప్ప నిరీక్షణతో మనం ఉన్నామంటే దానికి కారణము ఆ 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో మరణించి ఆ యొక్క సమాధిని గెలిచి ఆయన తిరిగి సజీవుడిగా లేచాడు కాబట్టే ఈరోజు మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితము మరి ఈ విధంగా మరి మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు ఆ యొక్క మన జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ శిష్యులకు ఏదైతే మరి వారు పొందుకున్నారో అదేవిధంగా
వారు చూసి నమ్మారు కానీ మనం చూడకుండా నమ్మి వారికన్నా గొప్ప ధన్యవంతులుగా మరి మనల్ని చేయడానికి ప్రభు ఇష్టపడ్డారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనల్ని తెలియజేసి మనల్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 Amen. 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 హల్లెలూయా. Alive, Amen. alive, alive forevermore. My Jesus is alive, alive forevermore. Yes, He is. Alive, alive, Alive. alive My Jesus is forevermore. alive My forevermore. Jesus is alive. Yes. Sing hallelujah, sing Hallelujah. hallelujah. My Jesus is Yes, alive Lord. forevermore. Sing hallelujah, sing Hallelujah. hallelujah. My Hallelujah. Jesus is alive. Amen. Yes, He Alive, is. alive, alive Alive forevermore. My forevermore. Jesus is alive, Jesus is alive alive forevermore. forevermore. Alive, alive, my Alive. Jesus is Jesus is alive. My alive Jesus is forevermore. alive. Sing Yes. hallelujah, sing hallelujah. Hallelujah. My Jesus Jesus is is alive alive. forevermore. Sing hallelujah, sing hallelujah. Hallelujah. My Jesus Jesus is is alive. Hallelujah. Amen. Because he lives, we can face tomorrow, and Because He lives. he lives forever, and he is with us, and he is stand beside of us. Yes. He is living inside of us and speaking with us through his Holy Spirit. And Yes. at that before time has and he speak with that all the prophets and all that God's people in the olden days, and today in the end time Yep. God is speaking with through his son Jesus Christ face to face in our lives, and that is the blessing we have in our lives. That is the Hallelujah, blessing. hallelujah, hallelujah. Thank you. Hallelujah. What a friend we have in Jesus. All the sins and griefs to bear. What a privilege to The privilege it is to carry carry everything everything to God in God in prayer. prayer. Today we have a privilege to go into the front of Jesus Christ, in front of Jesus Christ. We offer our prayers and submit our prayers to God and speak with Him Yes. and have fellowship with Him, and that is our greatness in God given us through Jesus Christ. Hallelujah. Thank you, Holy Spirit. Amen. Thank you, Holy Spirit, Hallelujah. for helping us, for guiding us, for being with us always, and using us for your glory, and encouraging us and Thank you, comforting Lord. us, our hearts, whenever we are in the fear. You remove all our fears, and we are filling our hearts Yes. with the more faith, Lord. Hallelujah. And giving whenever that is we are no we are doubted, that time also we appear for us. Yeah. You speak with us with your word, and remove Yes. all our doubts, and filling our hearts with more faith on you, Lord. Thank you, Jesus. Thank you, Thank Jesus. you, You are Lord. so powerful, Lord. So mighty, Lord. You are still speaking with us. That is so wonderful. You are still speaking with Still us, still speaking. living with us, living inside of us, and Yes. sitting beside of us, standing beside of us, walking with us, and talking with us. Thank you, Lord. Thank you for your mighty Thank you, presence. Lord. And we feel, and we will very happy, and we will be bless your holy name, Lord. Hallelujah. Thank you, Amen. thank you, Thank you, Lord. thank you, Jesus. Thank you, Amen. Jesus. Amen. 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 Bless the Lord, oh my soul, And oh my soul, and worship His your holy holy name. name. Sing like never Never before, before. oh Oh, my my soul, soul. I I worship your adore holy you. name. Yes, Lord. Hallelujah. We worship you, Lord. We worship you. Always we worship you, Lord. We bless your holy name.
Thank you, Lord. Thank you for your mighty Yes. presence. Thank you, Lord. Hallelujah. Thank you. You reach in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness, I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Bless the Lord, oh Lord, my oh my soul, soul. oh my Oh my soul. soul. Worship Worship His your holy name. Sing like never before. Lord. Oh Oh, my my soul. soul, I worship His holy name. He's so kind, He's so mercy, and He's full of love. Yes, Hallelujah, hallelujah, He for His is. goodness. Hallelujah. Because He is very, He rich in love, and He is slow to anger. Hallelujah. Thank you, Lord, for your love. Thank you, Lord, for your grace and showing your love. Love after love, grace after grace, Lord. Because of that only we are here, Lord. We are living in this world, Lord. Thank you, Lord. Thank you for your loving kindness towards us, Lord. And on that day when my strength is failing, the end draws near and my time has come. Still my soul sings your praise unending. 10,000 years and forevermore. Yes. Bless the Lord, oh my Oh, my soul, soul. oh my Oh, my soul. soul. I worship His His holy holy name. Sing like never never before. before. Oh my soul, I worship your holy name. Your holy name, Oh your Lord, name. thank you. Thank you, Lord, for your death and resurrection. Through that, I have the hope. I have the living hope. And whenever I am closing my eyes in this world, I open the eyes before the throne of the Lord. That Yes, is the right. privilege I have in you, Lord. Thank you, Lord, for your through your resurrection power gave me this wonderful that hope in my life. And thank you for doing all the work for me to reach the Father and have communication with Father in this world and have the intimacy, close relationship with the Father and in this world and in this world coming in the heaven also, Lord. Thank you, Jesus. Yes, Lord. Hallelujah, Thank you. hallelujah. Thank you, Hallelujah. hallelujah. అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అన్న వందనాలన్న, ప్రైజ్ లార్డ్. అన్నయ్య పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి. అమ్మగారితో ప్రార్థన చేయించండి. అన్న ఇద్దరు పిల్లలు. అన్న అయితే తర్వాత ఈ రోజు పునరుత్థానం గురించి చాలా మంచిగా చెప్పారు అన్నయ్య. అన్న మేము ప్రయాణంలోనే వస్తానే ఉన్నాం, వింటా ఉన్నాం. చాలా చాలా మంచి మాటలు చెప్పారు. అన్న ఈ ప్రసంగం రేపు ఆదివారం చేయబోతున్నా. మేడం అమ్మగారు చెప్పిన ప్రసంగం రాసుకున్నాను. ఆమేన్, చాలా ఆమేన్, బాగా చెప్పారు పునరుత్థానం గురించి. ఆమేన్. అనే ప్రార్థన చేయించాను పిల్లలిద్దరి కోసం. అన్న ఏం పేర్లు అన్న? ఆ, Sharon Phoebe. Okay, Yeah. okay. Pastor Babanna is telling it today is I really very much blessed to hear the word of God about resurrection and many things about resurrection. I noted down all the references and tomorrow I want to share this word in his church. That is this message will be a great blessing to his church members also. Same message he want to share Amen. in his church on tomorrow. Absolutely. Yes, madam. Thank you so much, madam. And also is requesting to pray for her two daughters. They are going to write the exams and please uphold two daughters, Phoebe and Sharon. And God will give them good wisdom and knowledge and write the exams in a good way. Please remember, please uphold these two daughters
in your prayers. God will bless them with His wisdom. Amen. So let me ask, Yes, ma'am. have they studied for the exam? ఎస్ సార్ ఎస్ సార్ మా అమ్మ మరి మీరు బాగా చదువుకున్నారా ఎగ్జామ్ రాయడానికి లేదంటే చదవకుండా వెళ్ళిపోయి ఎగ్జామ్ రాస్తున్నారా అని అడుగుతా ఉన్నారు. I'm reading and I am doing prayer daily. I am reading Bible daily. ఎస్ మరి బైబిల్ కాదు ప్రార్థన కాదు అది మరి మరి పుస్తకాలు బాగా చదువుకున్నారు లేదా అని అడుగుతున్నారు. చదువుతున్నాను. I'm reading, uncle. Read well and every day they are reading the Bible and praying and also reading the books well also, and they are prepared, well prepared for the exam. Yes, ma'am. So that's what I'm gonna bless you with. Amen. Because you have done your part. So I pray that the Lord will bless you, that you will have peace and confidence, that everything that you have learned when it's time for the exam, that the Lord will bring it back to your remembrance. Amen. And you will do well. You will excel because God is with you and you cannot fail. Amen. Amen. మరి ఆ యొక్క మరి మీరు చదువుకున్నటువంటి విషయాలు మీరు నేర్చుకున్నటువంటి విషయాలు సంవత్సరం అంతా మరి మీరు ఆ యొక్క ఎంతో మరి ఆసక్తితో మరి చదివిన విషయాలు మరి మీరు జ్ఞాపకం ఉంచుకుని మరి వాటిని శ్రద్ధగా చదవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు బాగా చదివారని చెప్పారు కాబట్టి మరి అమ్మగారు మిమ్మల్ని బాగా దీవిస్తూ ఉన్నారు. మరి మీరు చదివిన విషయాలు మరి పరీక్షలో వచ్చినప్పుడు అవి ఆ సమయానుకూలంగా మీకు జ్ఞాపకం వచ్చి అవన్నీ కూడా ఆ యొక్క పరీక్షలో మీరు రాయడానికి మరి వాటన్నిటిని కూడా మరి ఆ యొక్క వాటన్నిటి కూడా సమాధానాలు మీరు ఇవ్వడానికి ప్రభువే ఆ సమయానికి మీకు వాటన్నిటి కూడా గుర్తు తీసుకుని వచ్చి మరి మీరు చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి ఆయనే మీకు జ్ఞానము తెలివి మరి ఆ రాసేటువంటి కృప మరి మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని బాగా Amen. ఆమేన్ ఆమేన్. And next time I want to hear the good report. మరి మళ్ళీ నెక్స్ట్ టైం అమ్మగారు వచ్చినప్పుడు మరి పరీక్షలు బాగా రాసాము మరి మంచి మార్కులు వచ్చాయి అని అమ్మగారికి మీరు చెప్పాలి. చెప్పు మంచి రిపోర్ట్ చేతికి చెప్పు మంచి రిపోర్ట్. Yes, madam. They surely give the good report. Yes, madam. Thank you. Thank you so much, Amen. madam. Praise the Lord. Praise the Lord. Mari, thank you so much, madam, for sharing the wonderful message. We really You're very welcome. much blessed through the word of God. And please pray and close this meeting, madam. Yes. Well, Father, we thank you that we could just come together today and just rejoice. And what a good God, what a good Father. You are so good to us that we can't even comprehend your generosity, Lord. I pray, Lord, that what was shared today is sealed in our hearts and our minds, and that you will fill us afresh and anew with the presence of your Holy Spirit, that you will anoint us to be those witnesses, that you will send us every opportunity that we have to share the good news, the gospel of our Savior and God, who is alive. He is risen. He is worthy. He is awesome. And we thank you for the privilege we had today to just break bread with our fellow brethren and sisters in Christ. And we thank you, Lord, for this beautiful day that we've never seen before. Help us to go forth in Jesus' power and love. Amen. 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 Thank you so much, madam, for your for sharing a wonderful message and praying for us. We are very much blessed to have you again in our midst, and thank you so much for taking your valuable time and coming among us and to share the word of God. And we are expecting more from the Holy Spirit next time. Please come. More. Yes, ma'am. Next time, please come again and again and share the word of Whenever God. I'm invited. Yes, ma'am. And I'm glad to. Yes, ma'am. Yes, ma'am. Please feel free to join with us whenever you are free.
Please come again and again and share the word of God. Okay, Really, I will. yes, madam. We are really very much blessed and encouraged through the message. And I recording all the messages, and I will send you after that that meeting all the recording messages, madam. Thank you so much, Okay. madam. Thank you so Thank much. you. Thank you so much, madam. Praise the Lord. Thank you so much, madam. Really very much blessed. Thank you so much. Thank you so much. బాయ్ Praise the మ్యామ్. Lord. బాయ్ Bye. Okay. Bye, madam. Bye, madam. Thank you. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్. Bye, madam.